సమస్య తీరాలంటే ముందు అమావాస్య రోజు గోదావరిలో రాత్రి 12:30 జలస్థాపితం చేస్తేనే ఈ సర్వదోషాలు నివారణ అయిపోతాయి. అరే ఏంద్రా ఇది? ఇంకా వెళ్ళు. ఏం జరుగుతుందిరా ఇడా? ఆడేంద్ర మంత్రగాళ్ళెక్కున్నాడు. భయపడకరా, మనకు తెలిసినాననే చాలా సంవత్సరాల తర్వాత తంత్ర పూజలు నేర్చుకొని వచ్చాడు రా. దా. అరే వద్దురా. ఏం కాదు, భయపడకురా. దారా పోరా, ఏం కాదు. అన్నా అన్నా, మన క్లయింటే అన్నా. ఏం కాదురా. నీ పేరు రాక్షరంతో మొదలవుతుంది. ఇంతకు ముందే ఒక అమ్మాయి వల్ల మోసపోయావు. చాలా రోజుల తర్వాత నీ జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని నువ్వు బాగా ఇష్టపడుతున్నావు. నేను చెప్పేది నిజమైతే నిజమను, లేదంటే లేదను. నిజమే స్వామి, నాకు మేడం అంటే ఇష్టం. మేడంని ఏం చేయమంటావు? నా మంత్రశక్తితో చంపేయమంటావా? కాలు చేతులు పంచే కూడా చేయమంటావా? అయ్యో, అంత పని చేతి స్వామి. మజాకి చేసినా నా మంత్రశక్తితో నీ ప్రేమలో పడేస్తా. కానీ నువ్వు చెయ్యాల్సిన పనులు కొన్నున్నాయి. ఏంటి స్వామి? ఆమె తలలో ఉన్న వెంట్రుక, ఆమె నడిచే పాదం మట్టి తీసుకురా. ఈ మంత్రిచ్చిన అరటి పండు ఆమెతో తినిపి, ఈ నిమ్మకాయ ఆమెతో తొక్కించు. అప్పుడు నీ వెనకాల కుక్కల వశపడుతుంది. ఏం ఇప్పుడు ఏం స్వామి? ఇస్తా, కానీ ఖర్చు అవుతుంది. నా దగ్గర పైసలు లేవు స్వామి. ఉన్నప్పుడే రా. అలా అని ఆలస్యం చేస్తే చేసిన ఫలితం ఉండదు. వెళ్ళు. పదరా పదరా. అమ్మా లేచావా? అమ్మ నాకు 2000 కావాలి. 2000? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుందిరా? చూడమ్మా. లేవు నాని. అమ్మ, నువ్వు పైసలు అడగేస్తానా తెలుసుగా. నీకు మీ చెల్లికి నేనెక్కడ దాచినా తెలిసిపోతాయి. అమ్మ, నేను అడిగింది 2000. 200 ఉన్నాయి. కావాలంటే తీసుకోలేక వద్దులే, తీసుకుంటా. అయినా మీ డాడీని అడగచ్చు. డాడీయా? వద్దులే. ఏవండి, నానికాడికి 2000 కావాలట. ఒరే రాహుల్. డాడీ.
బా ఇప్పుడు ఏమంటాడో ఏందో. ఆడాడి 2000 దేనికిరా? లేనిపోని పెంట ఏమైనా పెట్టినవా, లేకపోతే వాళ్ళకైనా యాక్సిడెంట్ చేసినవా? అంటే ఫ్రెండ్స్ అందరూ టూర్ ప్లాన్ చేసిర్రు, వెళ్దామని. చదువుకోమంటే చదువు టూర్కు పోతావు, టూర్కు పోతాడు టూర్కు. ఏ ఊళ్ళో ప్లాన్ చేసిర్రా? తాజ్మహల్ డాడీ. తాజ్మహల్? ఇంట్లోనే తాజ్మహల్ ఉంది కదా, దాన్ని చూడు. అది బొమ్మ డాడీ. అప్పుడే మూసుకొని కాలేజ్ పో. టూర్ లేదు, గీర్ లేదు. అవలగాడు పేపర్ రేడు ఉన్నది దొరికిస్తలేదు. అందరూ డాడీలు డబ్బులు ఇస్తారు, ఒక్క మా డాడీ తప్ప. చి చాలు ఇక్కడ. నాకు మేడంకి ఆడబిడ్డ పుడితే నీ పేరే పెట్టుకుంటాను రా, నీ పేరే పెట్టుకుంటాను. ఏం కావాలరా? లవ్ చేసుకుందాం. లవ్ స్పెల్లింగ్ చెప్పు, లవ్ చేస్తా. ఎల్ ఏ వి యు. లవ్ స్పెల్లింగ్ రాదు, లవ్ కావాల్సి వచ్చిందా నీకు? ఇంకా ఉన్నర్లే. ఏంటివి పేపర్లు మేడం. ఎవడ్రా అది? పాప్కార్న్ అమ్మేవాడు మేడం. రై నిజంగా చదువుకోకుంటే బస్టాండ్ లో పాప్కార్న్ అమ్ముకోవాలి. టైం పాస్ కే మేడం. ఇంటర్ ఎగ్జామ్స్ అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ కాపీ కొట్టినంత ఈజీ కాదు, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. చదువుకొని మంచిగా రాయండ్రా అంటే ఒకడేమో మగధరి స్టోరీ రాశాడు, ఇంకొకడేమో రఘువరన్ బీటెక్ అంటాడు, ఇంకొకడైతే లవ్ లెటర్ రాశాడు ఏకంగా. ఇలాంటి పనులు మళ్ళీ రిపీట్ చెయ్యొద్దు. సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నా నేను మీ అందరికి. ఆ బుక్ ఇటీ. సో నిన్న చెప్పుకున్న టాపిక్లో నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు నుంచారా? అబ్బా కొడుక, నన్ను లేపిందేందిరా? వాట్ ఈస్ ఫుడ్ చైన్? నిన్న నేను అసలు ఫుడ్ చైన్ టాపిక్కే చెప్పలేదు, క్వశ్చన్ అడిగితే దిక్కులు చూస్తున్నావు. ఏం వింటారు మీరు క్లాస్లో? అసలు మీకు చదవడం ఇంట్రెస్ట్ ఉందా, టైం పాస్కి వస్తున్నారా కాలేజ్కి? టైం పాస్ కే మేడం. ఏయ్ ఎవడ్రా వాడు? మీ అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, మీ అందరికీ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు చేయండి ఓవర్ యాక్షన్స్. నేను ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తా. కూర్చో. సో టుడే అవర్ టాపిక్ ఈస్ సైలెన్స్. పోరా. వాట్ ఈస్ ఫుడ్ చైన్? సైలెన్స్. మిగిలిన పేపర్స్ అన్ని కరెక్ట్ చేసి రేపు చెప్తా మీ సంగతి. ఏం చెప్తారు మేడం? ఏ రాహుల్, మేడం. నాతోరా.
ఏంట్రా లవ్ లెటర్ రాస్తున్నావు? మేడం ఆ స్టిక్కర్లు, ఆ బోర్డు మీద యువరాని అని రాయడం ఏంటిది? ఆ మేడం అది నేను కదా మేడం, ఆ కబీర్ గారు మేడం. క్లాస్లో అమ్మాయిలందరికీ లవ్ లెటర్స్ ఇచ్చి ఏడిపిస్తాడు మేడం. వాడా? ఆ, వాడికి బోర్డే అందదు. ఆయన ఆర్డర్ రాశాడంటే నేను నమ్ముతానా? ఎవడు రాశాడో నాకు కూడా తెలుసు. మీకేమైనా క్రష్లు ఉంటే స్టడీస్ పైన పెట్టుకోండి, గర్ల్స్ పైన కాదు, నాలాంటి మేడమ్స్ పైన కాదు. మేడం ఏం చెప్పకు. డోంట్ రిపీట్ ఇట్ అగైన్. మేడం జువాలజీలో జంతువులు ఉంటాయి కదా, నేను కూడా జంతువు అనుకుని పెంచేసుకోండి మేడం, మీతోనే ఉంటా. ఏ పోరా. ఊకే లాలిపప్పేనా? మావా ఈసారి ఏం పెట్టిందో. జువాలజీ బుక్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, ప్లీజ్ రీడ్ కేర్ఫుల్లీ. కొంపదీసి మేడమా? సరే నువ్వు వెళ్ళరా. అరే మావా, ఫస్ట్ టైం నేను నమ్మేవాడికి పైసలు ఇస్తున్నారా? రే అంతా మంచిగా జరుగుతుంది పదరా. స్వామి పైసలు. ఇక్కడ కాదు, బయట ఉండిలో వేసాయి. ఈ దెబ్బతో ఆ అమ్మాయి నీ వశమవుతుంది. వెళ్ళు. సరే స్వామి. మేడం ఇప్పుడే అయిపోయింది క్లాస్. అవును సార్. మేడం ఎవ్రీథింగ్ ఈజ్ కెమిస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినే ఫుడ్ కార్బోహైడ్రేట్, మనం తాగే వాటర్ H2O, గాలిలో జరిగే ప్రతి రియాక్షన్ కూడా కెమిస్ట్రీతో లింక్ అయి ఉంటుంది. మన బ్లడ్ కూడా ఒక కెమికలే మేడం. వీడేంద్ర గిట్ల తగులుకుండు. లవ్ అనేది ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఎలా కలుగుతుందంటే ఆక్సిటోసిన్, డోపమైన్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఓకే కలుగుతుంది. అందుకే మనకు హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. బాగుంది సార్. ఇదేనా పిల్లలకి చెప్పేది? కాదండి, అది మీకు మాత్రమే. సార్ యూఆర్ సో ఫన్నీ సార్. వీడేంటి అటు ఇటు తిరుగుతున్నాడు? ఏం చేస్తున్నాడు వీడు? అరే రాహుల్, కమ్. సార్ రా. సార్ ఏంట్రా? ఏం లేదు సార్, స్టెమ్ మోడిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. వాటిని రా. అది సార్ 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 పిల్లలు సార్, పాపం వదిలేండి సార్. నువ్వు ఎప్పుడు డిస్టర్బెన్స్ చేస్తారు? పిల్లలు డిస్టర్బెన్స్ చేస్తారు సార్, కామన్ అది. పదండి సార్.
మామా మామా మళ్ళేంద్ర గిఫ్ట్ తెచ్చినావా? కాదు మామా, గిఫ్ట్ ఇచ్చే ఆంటీ ఇప్పుడే కనిపించింది మామా. ఎప్పుడు? ఇప్పుడే 5 minutes బ్యాక్ మామా. క్లాత్ ఉందా? నా ముందే ఇప్పేసింది మామా. తెల్లగుందా? తెల్లగుంది మామా. చూపిస్తారా మామ? ఇటు మామా. మామిక్కరా ఎక్కడ్రా కాలనీ మొత్తం తిప్పుతున్నావు? మామా అట్ సైడ్. నడు. అరే నా వల్ల కాదురా ఇంకా. మామా ఆంటీయే. పక్కా ఆమె కదా? పక్క ఆమెనే మామా. ఒక్కసారి ఆ స్కార్ఫ్ తీస్తారా? ఎందుకండి? ఒక్కసారి తీయండి ప్లీజ్, ఒక్కసారి.